బుధవారం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని దుంపల మల్లారెడ్డి భవన్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరిపాండు అధ్యక్షతన జిల్లా వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా దాసరిపాండు కల్లూరి మల్లేశంలో పాల్గొని మాట్లాడారు. బుధవారం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని దుప్పల మల్లారెడ్డి భవనంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జిల్లా వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా దాసరి పాండు కల్లూరి మల్లేశంలు పాల్గొని మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కనీస వేతనాలు చట్టం, ఉద్యోగ భద్రతా చట్టం, 8 గంటల పని విధానం, సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితంగా పోరాడే హక్కు, సమ్మె హక్కు తదితర అనేక చట్టాలన్నీ లేబర్ కోడ్లతో ఆవిరైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడా పెట్టుబడిదారులకు, యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 కార్మిక కోడ్లు వెనక్కి తీసుకునేదాకా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంపన్న వర్గాల ఆస్తులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఈ విషయం హ్యూరన్ సంస్థలు ప్రకటించిన ప్రపంచ ధనవంతుల జాబితాను చూస్తే అర్థమవుతుందని తెలిపారు. దేశ సంపదనంతా బడా బాబులకు, బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. గత 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్లకు 16,35,000 కోట్లు ఎన్పిఏ పేరుతో మాఫీ చేశారని గుర్తు చేశారు. ఈ జిల్లా వర్క్షాప్లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, గొరిగే సోములు, జిల్లా సహాయ కార్యదర్శులు మాయా కృష్ణ, సుబ్బూరు సత్యనారాయణ, సిలివేరు రమాకుమారి, గడ్డం ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, పోతరాజు జహంగీర్, పైల గణపతి రెడ్డి, పొట్ట యాదమ్మ, మంచాల మధు, దేవేందర్ రెడ్డి, జిల్లా నాయకులు చెక్క రమేష్, తూటి వెంకటేశం, సంగిరాజు, కృష్ణ, వెంకటేష్, మల్లేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆయన నగరంగల్కి 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు, ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేసినాడు. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ని కూడా మెప్పించి రాఘవరెడ్డి గారు ఒక నోరెత్తి మాట్లాడుతున్నాడంటే గౌరవంగా లేచి అన్ని పనులు బంద్ చేసుకునే పరిస్థితి ఆ రోజుల్లో అసెంబ్లీలో. ఆ తర్వాత నరసింహయ్య గారు కూడా కొనసాగించిన పరిస్థితి ఉన్నది. నగరికల్ గడ్డకి ఒక పేరు ప్రత్యేకతలు ఉన్న ప్రాంతంగా ఉన్నది. రాఘవరెడ్డి గారు తను పుట్టినప్పటి నుండి కూడా జీవితంలో అనేక కష్టాలు పడి, చిన్ననాటి కుటుంబంలో ఇబ్బంది ఉన్నా తను ఇక్కడ నుండి వలస వెళ్ళి బొంబాయిలో ఉండి అక్కడ కంపెనీ మన పత్తి మిల్లు కార్మికులు, జూట్ మిల్లు కార్మికుడిగా పనిచేసి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో చేరి అక్కడ నుండి మళ్ళీ తను ఇక్కడికి వచ్చిన తర్వాత నగరికల్ నియోజకవర్గంలో తను ఒట్టిమట్టి గ్రామం, అక్కడ నగరికల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ కమ్యూనిస్ట్ పార్టీ చీలిన తర్వాత సిపిఎం పార్టీగా ఆ పార్టీ నిర్మాణంలో పనిచేయడంలో, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒకసారి ఓడిపోయినా కూడా తను ఇబ్బంది పడకుండా మళ్ళీ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిన వ్యక్తి. తను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం కూడా పోలీస్ స్టేషన్లకు స్వయంగా వెళ్ళి చూసిన పరిస్థితి ఉన్నది. పోలీస్ స్టేషన్లు అంటే సింపుల్గా ఉండే పరిస్థితి ఉంది. సాధారణ ప్రజలు ఇచ్చుకోవాలనే ధోరణిలో రాఘవరెడ్డి గారు ఉండేవారు. ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ. ఇప్పుడైతే ఒక్కొక్క ఆఫీసు పెద్ద పెద్ద బంగ్లాలుగా గేటు చూస్తేనే లోపలికి పోవాలన్నా వద్దనే పరిస్థితిలో విశాలంగా కడుతున్నారు తప్ప అందులో ఉన్న ఆఫీసర్లు విశాలంగా పనిచేస్తున్న పరిస్థితి లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పి పనిచేయించిన వ్యక్తిగా నర్రా రాఘవరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిస్తే హైదరాబాద్లో ఉంటున్నారు. ఇవాళ ఏ ఎమ్మెల్యేని చూసినా స్థానికంగా ఉండే పరిస్థితి లేదు. కానీ రాఘవరెడ్డి గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు అందుబాటులో ఉండి ప్రజలకు కలిసేవాడు. ఎక్కడ సమస్య ఉందంటే అక్కడికి పోయేవాడు. ఏ టైం చెప్తే ఆ టైంను పాటించి పోయే వ్యక్తిగా రాఘవరెడ్డి గారు ఉన్నారు. తన జీవితాన్ని మొత్తం చూసిన, తన పెత్తనానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి. ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిందంటేనే తను ఎంత పార్టీని ముందు తీసుకుపోవడంలో తను చేసిన కృషి అర్థం చేసుకోవచ్చు. అదే క్రమంలో వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడం, బాగా సంపాదించుకోవాలనే ఆలోచన లేని వ్యక్తి. తను కేవలం ప్రజల కోసం పనిచేసిన, ప్రజలైన ఆస్తులుగా పనిచేసిన వ్యక్తి. ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిండానంటే 1000 కోట్లకు పోతున్న పరిస్థితి. కానీ ఆనాడు ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే తను ఏం చెబితే అది జరిగే రోజుల్లో కూడా చిల్లి గవ్వ కూడా ఆశించకుండా పనిచేసిన వ్యక్తి. ఇవాళ సిఐటిలో గ్రామ సేవకుల సంఘాన్ని ఏర్పాటు చేయడంలో, దానికి అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడంలో, ఆ సంఘం ముందుండి పోరాటాలు నిర్వహించడంలో తను ముందుండి పనిచేసిన వ్యక్తి నర్రా రాఘవరెడ్డి గారు. ఆ గ్రామంలో అప్పుడు జరుగుతున్న పోరాటాల్లో కూడా ముందుండి పనిచేసిన వ్యక్తిగా రాఘవరెడ్డి గారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళినా రాఘవరెడ్డి గారి గురించి చెప్పని గ్రామం ఉండదు, తెలవని గ్రామం ఉండదు. అట్లా పనిచేసిన వ్యక్తిగా రాఘవరెడ్డి గారు ఉన్నారు. నిలువెత్తు ఆయన జీవితం నిదర్శనం, ఆదర్శప్రాయం కూడా.
ఆయన వ్యక్తిగత విలువల విషయంలో కట్టుబడి ఉన్నాడు. రాష్ట్రాల విషయంలో వ్యక్తిగతంగా తను వెప్పర్లాడకుండా కమ్యూనిస్టు విలువలకు కట్టుబడి పనిచేసినాడు. ఒక సమస్యని ప్రజలకు తెలియజేయడంలో పిట్ట కథలు చెప్తూ సామెతలు చెప్తూ ప్రజల్ని ఆలోచింపజేసే వ్యక్తిగా ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తి రాఘవరెడ్డి గారు. నేను నా వ్యక్తిగత జీవితంలో నా పెళ్ళప్పుడు కూడా ముఖ్య అతిథిగా ఆయననే పిలిచిన. మా బాబు కూడా పెద్ద బాబుకి పేరు పెట్టుకున్నాం. బివి రాఘవులు నరా రాఘవరెడ్డి గారిని చేసి రాఘవాన్ని పెట్టుకున్నాం. ఎందుకంటే అంత విలువలతో కూడిన వ్యక్తిగా రాఘవరెడ్డి గారు ఉన్న పరిస్థితి ఉన్నది. నా పెళ్లికి కూడా చీఫ్ గెస్ట్గా అంటే అయ్యగారు ఆయనని మనం ఒక ఉన్నతమైన సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిగా ఎవరిని టైం అడిగి అయ్యగారు లగ్గాలు పెట్టిన పరిస్థితి ఏముండదు. ఆ నాయకులు ఇచ్చిన టైం పెట్టుకొని చేసుకున్న పరిస్థితి ఉన్నది. 9 గంటలకు రమ్మంటే 9 గంటలకి వచ్చిండు. జనరల్గా నాయకులు కదా నిమ్మలంగా వస్తారులే అని చెప్పి నేను ఎన్నంటే 9:05 సార్ అన్న 9 గంటలకు వచ్చి కూర్చున్న పరిస్థితి. మాకు అందరూ వచ్చేసరికి 12:01 అయింది. అప్పటిదాకా ఇంటి దగ్గరనే ఉన్నాడు. పోకుండా పక్కకు కూర్చొని 4-5 గంటలు వెయిట్ చేసిన వ్యక్తి చివరిగా ఒక క్లాస్ పీకింది. నాయకులుగా మీరు ఎదుగుతున్న నాయకులు టైం చెప్తే టైం పాటించడం ఉండాలి. నాకు 9 అని చెప్పినావు. నేను 5 నిమిషాల కంటే ముందే వచ్చిన ఇడికి. అప్పటికి రాఘవులు గారు కొద్దిగా లేట్ వచ్చిండు. చాలా మంది నాయకులు లేట్ వచ్చినారు. మీ నాయకులు లేట్ వస్తున్నారు, నువ్వు కూడా భవిష్యత్తులో ఇది పోగొట్టుకోవాలని చెప్పిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే తన నుంచి నేర్చుకోవాల్సింది ప్రతి అంశంలో ఆదర్శాన్ని చూడొచ్చు మన వ్యక్తిగా. అట్లాంటి వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే విలువలకు కమ్యూనిస్టు ప్రమాణాలకి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఆయన ఆశయాల కోసం పనిచేయడం అని అంటే కార్మికుల తరఫున పేదల తరఫున పనిచేయడం ద్వారానే మనం ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇవాళ 10వ వర్ధంతి 2015 ఈ రోజున తను చనిపోయిన పరిస్థితుల్లో ఆయన చేసిన సేవలు కొనియాడు ప్రజల్లో కూడా తీసుకెళ్లి ఒక ఉన్నత ప్రమాణాలు పాటించిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయన నివాళులు అర్పించడం కార్మికులకు ప్రజల తరఫున పనిచేయడం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ నల్లా రాఘవరెడ్డి గారు. సాధిస్తాం రాఘవరెడ్డి గారి ఆశయాల్ని.